జ్యోతిర్మయుడకు దేవుని సంగమా, దేవుని సమాజమా, దేవుని ప్రజలారా, ఈరోజు దేవుని యొక్క దివ్యవాక్యము బైబిల్ గ్రంథంలో నుండి ఒక మాట గురించి పరిశీలన చేద్దాం. హృదయం అంటే ఏమిటి, హృదయంలో నుండి ఏమి వస్తాయి అనేక మాటను మనము బైబిల్ గ్రంథంలో నుండి పరిశీలన చేసినట్టయితే ఉంటే మార్కు 7వ అధ్యాయం 20వ వచనంలో ఉన్న మాటను మనం పరిశీలన చేద్దాం. లోపల నుండి అనగా మనిషిని హృదయముల నుండి దురాలోచనలు, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమమును, కామవికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఇవన్నీ లోపల నుండే వచ్చి మనిషిని అపవిత్రపరుస్తూ ఉన్నాయి, దేవుని రాజ్యానికి దూరం చేస్తున్నాయి. కానీ మనం తినే పదార్థాలు నోటి నుంచి కడుపులోనికి వెళ్ళి అవి జీర్ణశక్తి అయి ఆ యొక్క శరీరానికి గ్లూకోజ్గా మారి శరీరానికి శక్తినిచ్చి మిగిలిన విసర్జించే పదార్థం ఏదైతే ఉందో బయటకు వచ్చి బహిర్భూమిలో విడవబడుతుంది. కానీ మనిషిని బయట నుంచి వచ్చేది అపవిత్ర